హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసినట్టే నిజంగా డివిఆర్ అకాడమీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ రెండు ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో ఈ రెండింటిలో కీలకమైన ఎకానమీ పేపర్లో ప్రభంజనాన్ని సృష్టించడం అనేది జరిగింది. అంటే ప్రభంజనాన్ని అంటే చాలామంది, అంటే నేను వచ్చింది టాప్ స్కోర్ 150 మార్కులు, 140 మార్కులు, 130 మార్కులు నా పేపర్ నుంచి వచ్చినాయని నేను చెప్పట్లేదు. కానీ చాలామంది స్టూడెంట్స్ జాబ్ సాధించగలిగే స్కోరును సాధించారు. అటు గ్రూప్ 3లో కావచ్చు, ఇటు గ్రూప్ 2లో కావచ్చు, జాబ్ సాధించే స్కోరును సాధించడం అనేది జరిగింది. మరి ఆ సాధించడానికి మేము ఎటువంటి చర్యలు తీసుకున్నాం, వాళ్ళకు చివరి వరకు, అంటే ఎవరైతే నా కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం చివరి వరకు మేము ఎటువంటి ప్రయత్నాలు చేసినాం, ఏ ఇనిషియేటివ్స్ వల్ల వాళ్ళు ఆ టార్గెట్ను రీచ్ కావడానికి దోహదపడ్డమనే అంశాలను మీకు ఈరోజు వివరించడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మా కోచింగ్ ఎట్లుంటుంది, మేము ఆన్లైన్లో ఇచ్చినప్పటికి కూడా లైవ్లో ఏ విధంగా మీకు దగ్గరైనట్టు ఉంటుందనే అంశాల అన్నీ కూడా మీకు దీంట్లో చివరి దాకా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. మీ యొక్క లైక్స్ టార్గెట్ 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 1000 లైక్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, చివరి వరకు చూడండి ఖచ్చితంగా. మరి ఓకే, మేము ఏం చేసినాం అనే అంశాలను మనం ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే, డివిఆర్ అకాడమీ విజయవంతం కావడానికి ఓన్లీ క్లాసెసే కాకుండా మేము ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నామంటే క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్తో పాటు పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెంటర్షిప్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వీటితో పాటు టెస్టులు అనేటివి పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే మనకు కోర్స్ తీసుకొని జాయిన్ అయి ఉన్నారో చాలా తక్కువ ఫీజుకే ఇవన్నీ సర్వీసులను కూడా మనం అందించడం అనేది జరిగింది. చాలా తక్కువ ఫీజుకే మళ్ళీ, అంటే ఎవరైతే క్లాసెస్ తీసుకొని పీడిఎఫ్ నోట్స్ కోసం క్లాసుల్లో జాయిన్ అయినలో వాళ్ళ కోసం ఫ్రీగా మెంటర్షిప్ ఇచ్చినాం. అదేవిధంగా టెస్టులు కూడా మళ్ళా తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి ₹1 కూడా వసూలు చేయకుండా టెస్టులు నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, నా యొక్క క్లాసెస్ అంటే ఫస్ట్, అంటే ఒక ఎకానమీ ఫ్యాకల్టీగా నేను సక్సెస్ కావడానికి కారణం ఏంటి, ఫస్ట్ నా క్లాసెస్ బాగుంటేనే అందరూ జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. నా క్లాసెస్ గురించి నేను చెప్పుకోవడం అనేది కాదు. నేనేమంటా అంటే మీరు స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేయండి. స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేసిన తర్వాతనే నా క్లాసెస్ వినండి. లేకపోతే నా క్లాసెస్ విన్న తర్వాత స్టేట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకున్న తర్వాత నా క్లాసెస్ మీకు నచ్చినాయి అంటే జాయిన్ కండి. నేను ఆల్రెడీ మీకు ఈ December 31 వరకు క్లాసెస్ అనేటివి ఫ్రీగా ఇస్తున్నా. ఫ్రీగా ఏవైతే నేను అప్పుడు క్లాసెస్ చెప్పినో ఆ క్లాసెస్ మొత్తం కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా మీరు నా శాంపిల్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ క్లాస్ అయినా, నేను గ్రూప్ 2లో గ్రూప్ 3 కావచ్చు అందించిన క్లాసెస్ అనేటివి అన్నీ ఉంటాయి. కొన్ని క్లాసెస్ వైట్ బోర్డ్ మీద ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. నెక్స్ట్ ఈ క్లాసెస్ మొత్తం కూడా అప్డేట్ చేయబోతున్నాం. నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో వాటి ఆధారంగా, మరియు అదేవిధంగా కొన్ని వైట్ బోర్డ్ మీద ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా డిజిటల్ బోర్డు మీద అప్డేట్ చేయబోతున్నాం. కాబట్టి ఆలోపు మీకు ఈ క్లాసెస్ మొత్తం మీకు అనేది ప్రూఫ్ మొత్తం దొరుకుతుంది. ఒక చాప్టర్లో నా దాని నుంచి ఎన్ని బిట్లు వచ్చినాయి, నేను ఎట్లా చెప్పినా, ఎట్లా క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఎట్లా చేసినా అనే అంశాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఈజీగా. కాబట్టి నేను చెప్పుకోవడం కాదు, మీరే కంపేర్ చేసి చూసుకున్న తర్వాతనే మీ నిర్ణయాన్ని తీసుకోండి. మరి క్లాసెస్ ఇచ్చిన క్లాసెస్తో పాటు ఇంకేమి ఇచ్చినా పీడిఎఫ్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నా క్లాసెస్ మొత్తం ఎన్ని గంటలు చెప్పినా అంటే ఆల్మోస్ట్ 125 గంటల క్లాసులు, 15 చాప్టర్ల పైన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ చెప్పడం అనేది జరిగింది. 125 గంటల క్లాసులు చెప్పిన దానితో పాటు ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ ఉండే విధంగానే మీకు అందరికీ పీడిఎఫ్ నోట్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ నోట్స్ అంటే ఏదైతే నేను నోట్స్ ఇచ్చినో ఆ నోట్స్ను ప్రింట్ తీసుకునే విధంగా మీకు అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ నోట్స్ ఆల్మోస్ట్ ఇది 722, ఆల్మోస్ట్ నాకు పేజెస్ అనేది గుర్తులేండి, 750 పేజెస్ లోపే ఉంటుంది. అంటే మొత్తం 3 పార్ట్స్ కలిపి 750 పేజీల లోపు నోట్స్ మాత్రమే. ఈ 750 పేజీల లోపు నోట్స్ మాత్రమే ఉంటుంది. ఈ నోట్స్కు అదనంగా, అంటే కొన్ని నోట్స్ రాయని కూడా మీకు స్లైడ్స్ రూపంలో అన్ని అందించిన ఈ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ నుంచి
గ్రూప్ 3 ఎగ్జామ్లో 108 మార్కులు వచ్చినాయి. గ్రూప్ 2లో 99 మార్కులు రావడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి, ఇది హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఒక్కొక్క బుక్, అంటే నార్మల్గా మీరు బుక్ చదివితే ఒక్కొక్క బుక్ 1500 పేజీలు ఉన్నది. మన నోట్స్ మొత్తం కొడితే 750 పేజీలు ఉన్నది. ఈ 750 పేజీలు ఒకవేళ నేను డిటిపి టైపింగ్ కనుక చేపిస్తే మ్యాక్సిమం 500 నుంచి 600 పేజీలు వస్తుంది. 3 పార్ట్లు కలిపి 500 నుంచి 600 పేజీల నుంచి చూడండి 99 మార్క్స్. అంటే ఇప్పుడు గ్రూప్ 2లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మరి ఓల్డ్ రావడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా తెలంగాణ ఎకానమీ నుంచి తక్కువ మార్కులు రావడం జరిగింది. లేకపోతే ఇది కూడా ఆల్మోస్ట్ 120 మార్క్స్ వరకు రావాల్సిందే. కానీ ఈ విధంగా చూడండి ఎంత మ్యాజిక్ చేసిందో. మరి ఎందుకు అంటే నోట్స్ ఎందుకు తక్కువ ఉందంటే, నీ క్లాసెస్ అనేటివి మీకు విడమర్చి చెప్తా కానీ నోట్స్లో మాత్రం క్లాసెస్ ఉంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ 99 మార్క్స్ ప్లస్ మీరు ఇంకొక 10 మార్క్స్ ఎక్కువ చేసే విధంగానే, అవగాహనతోటి ఇంకే 10 మార్క్స్ ఎక్కువ చేసే విధంగానే నా క్లాసెస్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నోట్స్ అనేది చాలా మ్యాజిక్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 750 పేజెస్ ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్స్ను తూచా తప్పకుండా పాటించి, అంటే ఎటువంటి ఏ బుక్ చదవకుండా ఓన్లీ ఈ నోట్స్ మాత్రమే చదివిన వాళ్ళు చాలా చాలా సక్సెస్ కావడం అనేది జరిగింది. ఏదైతే ఈ నోట్స్ ఉందో ఈ నోట్స్ నెక్స్ట్ అప్డేట్ చేసి నేను ఏప్రిల్లో కొత్త బడ్జెట్లు సర్వేలు వచ్చిన తర్వాత బుక్ను తీసుకురాబోతున్నాం. కొత్తగా ఎకానమీ బుక్, డివిఆర్ అకాడమీ ఎకానమీ బుక్ను కూడా మేము తీసుకురాబోతున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కూడా ఒక కారణం ఏంటి, డివిఆర్ అకాడమీలో సక్సెస్ కావడానికి. చాలామంది 100+ స్కోర్, అంటే ఏంటిది గ్రూప్ 3లో 110+ స్కోర్ చాలా చేసిండు, గ్రూప్ 2లో 100+ స్కోర్ చాలా చేసిండు, 110 కూడా. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అదేవిధంగా మేము ఇంకేమి ఇచ్చినామంటే మెంటర్షిప్ అందించడం అనేది జరిగింది. అంటే చాలా చాలా కీలకమైన మెంటర్షిప్ను కూడా మేము అందించడం జరిగింది. మరి ఈ మెంటర్షిప్ని ఎట్లా అందించినాం అంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ప్లస్ ఈ వాట్సాప్ ఛానల్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వీళ్ళ కోసం స్పెషల్గా క్రియేట్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్లో ఏవైతే పీడిఎఫ్లు ఉన్నాయో ప్రతి పీడిఎఫ్ నోట్స్ కానీ ఏదైనా పీడిఎఫ్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే విధంగా ప్రతి పీడిఎఫ్ను కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో స్పెషల్ గ్రూప్లో మీకు చాట్ మొత్తం కూడా ఓపెన్గా ఉంచడం అనేది జరిగింది. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంచి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా అక్కడ అడిగితే దానికి సంబంధించిన క్లియరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వీటితో పాటు ఇంకేం చేసినాం, ఎవ్రీ వీక్లో ప్రతి వారం కూడా మరి వాయిస్ చాట్ కూడా నిర్వహించడం జరిగింది. వాయిస్ చాట్ లైవ్ స్ట్రీమ్ నిర్వహించి మీ అందరి యొక్క ఒపీనియన్స్, మీ అందరి యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం అనేది జరిగింది. అంటే ఎటువంటి డౌట్ ఉన్నా, సబ్జెక్ట్ పైన డౌట్ ఉన్నా, ఎటువంటి మోటివేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ మోటివేట్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఇది కూడా మేము అందించగలిగినాం. మరి వీటితో పాటు నేను 24/7 ఎవరైనా వాయిస్ చాట్లో కానీ చాట్ బాక్స్లో కానీ పెట్టలేని వాళ్ళు, మొహమాటం ఉన్నవాళ్ళు నాకు కాల్ చేసినా, నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా రిప్లై ఇస్తూ, అంటే ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ మాట్లాడుతూ వెళ్ళడం అనేది జరిగింది. ఇట్లాంటి చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్ అనేవి మీతో తీసుకున్నాం. ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మరి వీటితో పాటు మీకు ప్రామాణికమైన టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ టెస్టులు కూడా గేమ్ చేంజర్ లాగా మారడం అనేది జరిగింది. అంటే ఒక పీడిఎఫ్ నోట్స్ చదివితేనే మీరు స్కోర్ చేయగలుగుతారంటే అట్లా కాదు. నేను ఏవైతే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది టెస్టులు రాసి ఉంటారు. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్లో, క్వశ్చన్ ప్యాటర్న్లోనే మొత్తం టెస్టులన్నీ ఇవ్వడం జరిగింది. నా టెస్టులు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఆ విధంగా వీళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఈ టెస్టుల వల్ల కూడా చాలామంది ఎకానమీలో ఇంప్రూవ్మెంట్ సాధించడం జరిగింది. ఇప్పటికి కూడా చాలామంది మెసేజ్ చేస్తారు. మెయిన్గా టెస్టులు ఇవన్నీ ఒకేతే సార్, వీటితో పాటు మీరు ఇచ్చిన టెస్టులు అనేవి చాలా చాలా గేమ్ చేంజర్గా మారినాయి సార్ అని కూడా చాలామంది పేర్కొనడం జరిగింది. స్టార్టింగ్లో ఈ టెస్టులు పెట్టినప్పుడు చాలామంది ఏమన్నారంటే, సార్ ఇంత టఫా సార్, మేము చేయలేకపోతున్నాం అన్నారు. కానీ తర్వాత పాపం వాళ్ళే హార్డ్ వర్క్ చేసి అలవాటయ్యి వీటిలో కూడా సక్సెస్ కావడం అనేది జరిగింది. వీటిలో సక్సెస్ కావడం వల్లనే ఆ ఎగ్జామ్లో కూడా వీళ్ళందరికీ కూడా ఆ టెస్టులు రాయడం వల్ల ఈజీగా కావడం అనేది జరిగింది. ఇది మొత్తం కూడా గ్రూప్ 3 వరకు అందిస్తే నెక్స్ట్ గ్రూప్ 2 వరకు కొన్ని మిస్ అయిన క్లాసెస్ను కూడా నేను చెప్తూ, అంటే
ఎక్కడ కవర్ కాకుండా చేయగలిగే స్కోర్ మొత్తాన్ని కూడా అంటే చేయగలిగే సబ్జెక్ట్ అంతా కూడా మీకు వీడియో క్లాసెస్లో అందిస్తూ వీళ్ళ కోసం గ్రూప్ 2లో దాదాపుగా 600 MCQs ప్రత్యేకంగా అందించడం అనేది జరిగింది. 600 MCQs ఈ టెస్టులు కాకుండా 600 అంటున్నాను 730 మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్లుక్తో కలిసి 730 MCQs వీళ్ళకి అందించడం జరిగింది. 730 MCQs మొత్తాన్ని కూడా వీళ్ళు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా మొత్తం PDF రూపంలో సింగిల్ లైన్ క్వశ్చన్ రూపంలో అందించడం అనేది జరిగింది. అంటే ఇలాంటి సర్వీస్ అందిస్తూ ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిందో గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు చివరి వరకు వీళ్ళందరికీ అందుబాటులో ఉండడం అనేది జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే 4వ పేపర్ అయిపోయిన తర్వాత కూడా అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు కూడా రెగ్యులర్గా వాయిస్ చాట్ నిర్వహిస్తూ వాళ్ళ యొక్క డౌట్స్ ఏమున్నా అదేవిధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉన్న నెక్స్ట్ ఏం చేయాలనే అంశాలపైన కూడా వాళ్ళ అంటే ఎవరైతే కొద్దిగా లోలో ఉన్నారో డిసప్పాయింట్ అయినారో వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇంత మంచి సర్వీస్ అంతా కూడా మేము అందించినందుకు అంటే అందరూ కూడా విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విజయం ఏదైతే ఉందో ఈ విజయం ప్లస్ మేము చేసిన వర్క్ అంతా కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఈరోజు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదంతా మేము ఇప్పుడు అందించడం. మరి ఇది కూడా ఒకటి గమనించండి, ఇది నా యొక్క ఫస్ట్ బ్యాచ్ అండి. నేను ఒకప్పుడు ఎకానమీ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో చేసినప్పటికి కూడా 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఆన్లైన్లోకి ఎంట్రీ కావడం జరిగింది. ఆన్లైన్లో నేను చెప్పిన ఫస్ట్ బ్యాచ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కావడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఎంప్లాయీని కాబట్టి ఇన్ని రోజులు నాకు కొద్దిగా అందుబాటులో లేక అంటే ఇష్యూస్ వల్ల నేను అందుబాటులో లేకపోయినా కాకపోతే ఈ ఇయర్లోనే పూర్తి స్థాయిలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా స్టార్ట్ చేసి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ బ్యాచ్లోనే ఇంత మంచి ఫలితాలను మేము సాధించి పెట్టగలిగినాం. మరి నేను ఎక్స్పీరియన్స్డా కాదా అనేది మీరు క్లాసెస్ అనేవి నా క్లాస్ అంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ బ్యాచ్లో సక్సెస్ అయినాం. నెక్స్ట్ బ్యాచ్లో అంటే నెక్స్ట్ జనవరి 1 నుంచి మేము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ మెయిన్గా ఎకానమీ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాం. ఎకానమీ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించి అవసరం అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ను బట్టి నెక్స్ట్ మేము మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా టెస్టులు ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించబోతున్నాం. మరి నెక్స్ట్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఏదైతే అందించినామో దానికి రెట్టింపుగా మీకు సర్వీస్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1 ఇయర్ అంటే 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో 2025 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి అయిపోయే వరకు మీ వెన్నంటే ఉండి మీకు ఎకానమీ నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పింది ఫాలో అవడం. నేను చెప్పింది ఫాలో అయితే మీకు ఎకానమీలో జాబ్ సాధించి పెట్టే స్కోరు అంటే జాబ్ వచ్చే స్కోరు సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకా ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ను తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎవరైనా మరి జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ నా క్లాసెస్ వినండి. ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డివిఆర్ అకాడమీ యాప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి తీసుకొని ఏదైనా ఒక చాప్టర్ వినండి. చాప్టర్ పూర్తిగా వినండి. ఆ చాప్టర్ పైన మీకు నా క్లాస్ వింటే కమాండ్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో చాలా మంచి మీకు ఎకానమీ జీరో నాలెడ్జ్ ఉన్న పర్లేదు, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా నా దగ్గరికి రండి. ఎకానమీ ఎందుకు రాదో చూద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియంలో క్లాస్ ఉంటాయండి. తెలుగు మీడియంలో ఉంటే కొన్ని హెడ్లైన్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇది మాత్రం తెలుగు మీడియం వాళ్ళకు పూర్తిగా అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇది మాత్రం నేను డైరెక్ట్గా చెప్తున్నా. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 100% న్యాయం అనేది చేయలేము. ఎవరన్నా ఓకే తెలుగైనా పర్లేదు మేము వింటాం అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ కావచ్చు. డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన వివరాలను కూడా పూర్తి వివరాలతోటి మరో వీడియోను మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరి ఇది నా యొక్క అంటే నేను స్టార్ట్ చేసిన మొదటి బ్యాచ్లో సాధించిన విజయం. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించిందని నేను అనుకుంటున్నా. మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.